రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే బీజేపీ నేతలు సెక్రటేరియట్ ముందు ధర్నా చేశారన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రాబోయే 4 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తామన్నారు. 36 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. కేంద్రం సహాయం చేయకపోయినా 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు పోచారం. పచ్చడి తెలంగాణ చేయాలి, సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు వ్యవసాయ శాఖ ద్వారా ఉద్యాన శాఖ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైతుకు అండగా ఉంటా ఉన్నాం. ఇది బీజేపీకి వాళ్ళకు అండ కనబడతలేవు. వాళ్ళు కేవలము రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇవన్నీ చేసేది రైతుల కోసం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు కట్టేది ఎవరి కోసం? 150,000 కోట్లు ఖర్చు పెట్టేది ఎవరి కోసం? రైతుల కోసమే. మిషన్ కాకది ఎవరి కోసం? రైతుల కోసమే. ఇటు విత్తన సబ్సిడీ, ట్రాక్టర్ల సబ్సిడీ, ఇవన్నీ సబ్సిడీలు ఇస్తూ రాష్ట్రంలో వచ్చే కొద్ది రోజుల్లో, కొద్ది సంవత్సరాల్లో ఆత్మహత్య లేనటువంటి తెలంగాణను సాధిస్తాం తప్పనిసరిగా. నేను 40 రాజకీయ జీవితంలో గత ప్రభుత్వాలు చూశాం, కానీ ఇన్ని రాయితీలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదో కొంతమంది వెళ్ళి సెక్రటరియట్ ధర్నా చేసిన మాత్రాన రైతులు మేము నమ్మే ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 100% రైతుల పక్షపాతి.